కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు కానీ ఇంకా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. గడిచేటువంటి 40 సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి 40 సంవత్సరాల నుంచి సుమారు 15-20 వేల మంది ఎవరైతే తెల్లవారులు ఇస్తే పట్టుబట్టుకుని మరి ఈ ఇసుక ర్యాంపుల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ ఇంకా ఉన్నటువంటి సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ శాండ్ రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిబంధనలనే సాగ్గా చూపించి ఈ ర్యాంపులన్నీ క్లోజ్ చేసేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులను కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగానే మరి వాళ్ళు ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఇంకంతే వర్షం పడితేనే. అలాగని ఏదైతే మరి ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంకం కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు తొక్కమని చెప్పి చెప్పట్లా. ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో కొత్తగా 7 ఆటలకి పర్మిషన్లు కూడా రావడం జరిగింది. వచ్చేటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టుపోసుకునే విధంగా ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక సంఘం అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఇవాళ వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేసుకున్నటువంటి వారు పట్టుకొట్టే కార్యక్రమం చేయకండి. ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఎప్పుడూ యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగనివ్వమని కోరుతున్నాం. అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా పనిచేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే పనిచేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము ఇంకోసారి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఏదైతే ఇట్లాంటి ఎన్నికల కోడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి. మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న అక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు లోబడి ఏదైతే నిబంధనలు లోబడి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రీచెస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయన్నీ కూడా ఓపెన్ చేసి జిల్లా కలెక్టర్ గారి బాధ్యత తీసుకునే అవసరం అయితే మరి అందరికీ కూడా వారి పని వారికి కల్పించాలని, మళ్ళీ సీజన్ దాటితే వారికి ఎటువంటి సాయం చేయలేం కనుక మరి వారి యొక్క పట్టుకొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి అడుగుతున్నాం. ఇది మొదటి అంశం. అలాగే రెండో అంశం, మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సేవల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అటువంటిది వాలంటీర్ సేవలను కూడా మరి ఆపేయాలని, ముఖ్యంగా ఎవరైతే ఈ రోజున ఒక్క కొత్తపేట నియోజకవర్గంలో 44,000 మంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, మరి వృద్ధులు ఉన్నారు. ఇటువంటి వారి మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా మరి ఇంకా ప్రభుత్వం రాకుండానే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ధోరణి ఈ రకంగా బయటపడింది. ఏదైతే మరి వాలంటీర్లని పనిచేయకుండా వారి యొక్క విధులకు అడ్డుపడమే కాకుండా ఇవాళ ఇచ్చే పెన్షన్లు కూడా ఇంటికి పంపించి ఇచ్చేటువంటి అవకాశం లేకుండా మరి వారందరినీ కూడా మళ్ళీ సచివాలయాల దగ్గరికి గతంలో ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా కార్యక్రమం చేశారో ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యేలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క శాడిజం బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకోలో తయారయ్యాడు. మళ్ళీ ఆయన అధికారులకు రాడనేటువంటి దాన్ని గ్రహించి ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, అలాగే దివ్యాంగులు ఇటువంటి వారిని కూడా మరి పంచాయతీలకి కాళ్ళు అరిగేలా తిప్పే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. యథావిధిగా జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమం కానీ లేదా ఇటువంటి సామాన్య కార్మిక సోదరులు కానీ యథావిధిగా జరిగే విధంగా మరి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా మరి అధికారులకు తగ్గ ఆదేశాలు ఇచ్చి మరి చక్కగా నడిపించాలని చెప్పి కార్మికుల తరఫున
ఉన్నటువంటి రావులపాలెం హైవేపై ఈతకోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది. ఉదయం టీ టిఫిన్ తో మొదలై చాయ్, స్నాక్ ఐటమ్స్, జ్యూస్లు, మిల్క్ షేక్లు, ఐస్ క్రీంలు, కిడ్స్ ఫుడ్ ప్లాజా, గ్రిల్ ఫ్రైడ్ చికెన్, తందూరి, చైనీస్, పిజ్జా, బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు, వెజ్, నాన్ వెజ్ మీల్స్ కలవు. పిల్లల కోసం విఆర్ గేమ్స్, కిడ్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత. కావున అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇట్లు మైత్రేయ యాజమాన్యం. రావులపాలెం హైవేపై ఈతకోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది. భవన నిర్మాణ కార్మికుల తరపున అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు మరి కూడా కాపాడమని చంద్రబాబు నాయుడు బారి నుంచి కాపాడమని చెప్పి మరొకసారి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాం. మళ్ళీ తప్పనిసరిగా 2 నెలల్లో జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాలంటీర్ల యొక్క సేవల ద్వారా మళ్ళీ అందరికీ అన్ని సంక్షేమం ఇంటికి అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా మరి ఇంత వయసు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ఇట్లాంటి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కట్టి పెట్టాలి. ఒక సైకోగా, ఒక ధృతరాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శని మరి ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ప్రజలంతా తిప్పుకొట్టి బుద్ధి